గత కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్ డీజిల్ కొరత వాహనదారులను భయపెడుతుంది. అనేక పెట్రోల్ బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తుండటంతో సామాన్యులు అల్లాడిపోతున్నారు. అయితే పెట్రోల్ డీజిల్ కొరతపై ప్రభుత్వం చెబుతున్న మాటలకు క్షేత్రస్థాయిలో పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. తెలంగాణలో సోమవారం నాటికి సుమారు 18,524 కిలోలీటర్ల ఇంధనం అందుబాటులో ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఆయిల్ కంపెనీలతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటున్నామని సివిల్ సప్లై అధికారులు స్పష్టం చేశారు. ఇక పెట్రోల్ డీజిల్ దొరకక కూడా ఎక్కడికక్కడ వాహనదారులు అయితే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం అందించేందుకు ఒంగోలు నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్, అలాగే ఏలూరు నుంచి సాగర్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు. ఒంగోలు పరిస్థితి ప్రస్తుతం తెలుసుకుందాం. శ్రీనివాస్, ప్రస్తుతం ఎక్కడ చూసినా కూడా నో స్టాక్ బోర్డులే కనిపిస్తున్నాయి. క్షేత్రస్థాయిలో అధికారులు అక్కడికి వచ్చి పర్యటన చేస్తున్నా కూడా ప్రాబ్లం అయితే సాల్వ్ అవ్వట్లేదంటూ చెప్పుకొస్తున్నారు. ఈ రోజు పరిస్థితి ఎలా ఉంది? సో ఎంతవరకు లిమిట్ ఏమైనా పెట్టి అక్కడ వాహనదారులకు పెట్రోల్ డీజిల్ విక్రయిస్తున్నారా? తాజా అప్డేట్స్ ఏంటి? అఖిల ప్రకాశం జిల్లాలో చూసుకున్నట్లయితే గడిచిన 3 రోజులుగా కూడా డీజిల్ పెట్రోల్ అందక వాహనదారులు అయితే తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం ఎంత భరోసా కల్పించినప్పటికీ వారు మాత్రం ఆందోళన విరమించక పెట్రోల్ బంకుల వద్ద ఉదయం తెల్లవారు వేకుజాము నుంచే క్యూ లైన్లో నిలబడి కూడా డీజిల్ పెట్రోల్ కొనుగోలు చేసే పరిస్థితి ఏర్పడింది. అయితే దీనిని సీరియస్ గా తీసుకున్నటువంటి జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ మరియు ఎస్పీల ఆధ్వర్యంలో 3 మెన్ కమిటీలను ఏర్పాటు చేసి స్థానిక రెవెన్యూ మరియు పోలీస్ సిబ్బందిని వినియోగించుకుంటూ అన్ని బంకుల వద్ద కూడా విఆర్ఓ అదేవిధంగా ఒక కానిస్టేబుల్ నుంచి వచ్చినటువంటి వాహనదారులకి అందరికీ కూడా డీజిల్ పెట్రోల్ అందే విధంగా చర్యలను చేపట్టారు. ఈ నేపథ్యంలో 24 గంటల పాటు కలెక్టర్ చేసిన కృషికి ఈ రోజు ఉదయం అయితే కొంతమేర ప్రయోజనం అయితే కనిపిస్తూ ఉంది. ఇక్కడ కానీ చూసుకున్నట్లయితే ప్రస్తుతం దాదాపు ప్రకాశం జిల్లాలో ఉండేటువంటి ఆయిల్ స్టాక్ను దాదాపు అన్ని బంకుల వద్ద కూడా వాహనదారులకు అందిస్తూ ఉన్నారు. అంతేకాకుండా వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉండే ఉద్దేశంతో ప్రధానంగా ఎవరైతే బల్క్ యూజర్స్ ఉన్నారో ఈ క్యానులు అదేవిధంగా డ్రమ్ముల్లో కొట్టించుకునేటువంటి బల్క్ యూజర్స్ మొత్తం కూడా డీజిల్ పెట్రోల్ ను ఆపించేసి వాహనదారులు తక్కువ వినియోగించేటువంటి రెగ్యులర్ వాహనదారులకు అందే విధంగా చేయడం జరిగింది. అంతేకాకుండా వాహనదారులు ఇబ్బంది లేకుండా చేయడంతో ఒకసారిగా ఇటువంటి క్రౌడ్ కూడా తగ్గడమే కాకుండా బల్క్ యూజర్లు ఎవరైతే ఉన్నారో వారు తప్పనిసరిగా వారి వివరాలను జిల్లా కలెక్టరేట్ లో నమోదు చేయాలని ఈ ఒక అల్టిమేటం జారీ చేయడంతో పాటు కంట్రోల్ రూమ్ పెట్టి 24 గంటల పాటు కంట్రోల్ రూమ్ ను కూడా పర్యవేక్షణ చేస్తూ ఉండటంతో దాదాపు డీజిల్ పెట్రోల్ కొరతకైతే ఒక వైపు తెరపడిందని చెప్పుకోవచ్చు. మనతో పాటు బంకు యజమాని కూడా ఉన్నాడు. ఆయన అడిగి మరింత వివరం కూడా మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేయొచ్చు. సార్ చెప్పండి, ప్రజెంట్ నిన్నటికి ఈ రోజుకి చాలా మార్పు కనిపిస్తుంది. ప్రజెంట్ ఎటువంటి సిచ్యువేషన్ ఉంది ఇక్కడ? మన దగ్గర కావాల్సిన ఆయిల్ ఉంది, ఎటువంటి ఇబ్బంది లేదు. గవర్నమెంట్ వారు మనకు కావాల్సిన ఆయిల్ ఇచ్చారు. కాకపోతే బల్క్ కస్టమర్స్ కి మనం సప్లై చేయకూడదు కాబట్టి ఇవ్వలేము. కావాలి ఫుల్ ట్యాంక్ చేస్తున్నాము. వచ్చిన ప్రతి ఒక్కరికి ఎంత కావాలో ఇవ్వగలుగుతున్నాం. వినియోగదారులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా సౌకర్యం ఇస్తున్నాము. ఇక్కడ కానీ చూస్తున్నట్లయితే ప్రకాశం జిల్లాలో ప్రధానంగా బల్క్ గ్రానైట్ ఫ్యాక్టరీలు కావచ్చు, ఇటు ఆక్వా రంగానికి సంబంధించి కావచ్చు, అదేవిధంగా పొలాల్లో పనులు చేసుకునేటువంటి రైతులు కావచ్చు, వీరందరూ కూడా బల్క్ యూజర్స్ లో క్యానుల్లో అదేవిధంగా పెద్ద పెద్ద డ్రమ్ముల్లో కూడా భారీ స్థాయిలో డీజిల్ ను కొనుగోలు చేస్తూ ఉంటారు. అయితే ఎప్పుడైతే బల్క్ యూజర్స్ కాపీ వారి వివరాలను సేకరించి వివరాలు పూర్తిగా ఉన్న తర్వాతే ఇస్తామని చెప్పడంతో ఒకసారిగా బల్క్ యూజర్లు తగ్గడంతో మిగతా వాహనదారులందరికీ కూడా అవసరమైనటువంటి డీజిల్ పెట్రోల్ కొరత లేకుండా కూడా అందించడానికి వీలైంది. ఈ నేపథ్యంలో స్వయంగా కలెక్టర్ కూడా పర్యవేక్షణ చేయడంతో పరిస్థితి అయితే అదుపులోకి వచ్చినట్లయితే తెలుస్తుంది. అఖిల. శ్రీనివాస్, మీరైతే హోల్డ్ లో ఉండండి. ఇక మనకి పెట్రోల్ కి సంబంధించి మరింత సమాచారం అందించేందుకు లైవ్ లో జాయిన్ అయ్యారు కర్నూలు నుంచి శ్రీరామ్ కూడా. అండ్ ఫస్ట్ ఏలూరులో పరిస్థితి తెలుసుకుందాము. సాగర్ అందుబాటులో ఉన్నారు లైవ్ లో. సాగర్ చెప్పండి. సో ప్రధానంగా చూసుకున్నట్టయితే ఎక్కువ నైట్ టైం కూడా బంకు యజమానులే కక్కుర్తి పడుతున్నారు. పెద్ద పెద్ద వాళ్ళకందరికీ కూడా క్యానల్లో అటు డ్రమ్ముల్లో కూడా నింపి పెట్రోల్ డీజిల్ అయితే వాళ్ళకి అమ్ముతున్నారంటూ చెప్పుకొస్తున్నారు. సో ఇలాంటి సిచ్యువేషన్ ఏమన్నా అక్కడ నెలకొందా? ఎందుకంటే రైతులు అటు వరి కోత మిషన్లకు కూడా భారీ ఎత్తున అయితే డీజిల్ కావాల్సి ఉంటుంది. సో ఇలాంటి సిచ్యువేషన్ ఏమైనా నెలకొన్నాయా? అఖిల, ప్రస్తుతానికి పరిస్థితి మెరుగుపడుతుందనే చెప్పుకోవచ్చు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా ట్యాంకర్లు ఇప్పుడిప్పుడే బంకులకి చేరుకుంటున్నాయి. ప్రస్తుతం నేను ఏలూరులోని సత్రంపాడులో ఉన్నటువంటి బీపీసీఎల్ బంకు వద్ద ఉన్నా. కొంత ప్రజలు కూడా పానిక్ అవడం తగ్గించారు. సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి పుకార్లను నమ్మవద్దని అధికారులు విస్తృత ప్రచారం చేయడం కొంత కలిసి వచ్చిందని చెప్పుకోవచ్చు. వాస్తవంగా డీజిల్ స్కేర్సిటీ ఉంది, కానీ
డీజిల్ నుండి అది పెట్రోల్కి మరి ఒకసారిగా వాహనదారులు వినియోగదారులు ఆ పరిమితికి మించి అధికంగా పెట్రోల్ నిల్వ చేసుకోవడం వల్ల పరిస్థితి కొంత అధ్వానంగా మారిందనే చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఏలూరులోని 11 బంకుల్లో స్టాకు క్రమేపీ చేరుకుంటుంది. వినియోగదారులు కూడా కొంత తగ్గారనే చెప్పుకోవచ్చు. అర్ధరాత్రి నుండి తెల్లవారుజాము వరకు కూడా మీరు చూసే బంకులో పెట్రోల్ ని లోడ్ చేయడం జరిగింది. అందరూ కూడా వినియోగదారులందరూ కూడా పగలు రాత్రి తేడా లేకుండా ఆయిల్ కొట్టించడం జరిగింది. మరోపక్క కొంత అధికారులు కూడా పానిక్ అవ్వద్దని చెప్పడం, కానీ మీరు చెప్పినట్టు డ్రమ్ములు పీపాల విషయానికి వస్తే ఏలూరు లో ఉన్నటువంటి హాస్పిటల్స్ కానీ మేజర్ హాస్పిటల్స్ లో ఒకవేళ పవర్ కి సంబంధించినటువంటి ఇష్యూ ఉంటే అప్పుడు జనరేటర్ల మీద రన్ అవ్వాల్సి ఉంటుంది. కాబట్టి జనరేటర్లకి డీజిల్ అవసరం ఉంటుంది. కాబట్టి ఆ ఆసుపత్రులకి ఎసెన్షియల్ సర్వీస్ కి సంబంధించి జాగ్రత్తగా వారికి డబ్బాల్లో కొట్టి పంపించాల్సి ఉంటుంది. అట్లాగే వ్యవసాయానికి సంబంధించి కానీ ఆక్వాకి సంబంధించి కానీ కూపన్లు తీసుకొస్తున్నారు. వారిని కొంత వారికి కూడా కొట్టే పరిస్థితులు ఉన్నాయి. కానీ పోలీసులు స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, డబ్బాల్లో కొట్టద్దని చెప్తున్నారు. బంకు నిర్వాహకులు ఉన్నారు, ఆయన మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సరే, ఏంటి మొత్తం ఎంత లోడ్ వచ్చింది, సరిపడా పెట్రోల్ డీజిల్ ఉందా లేదా? ఈ రోజు నాకు వచ్చింది మొత్తం మూడు ప్రోడక్ట్లు అండి. 3 కలిపి 14,000 లీటర్లు. 4,000 లీటర్ల స్పీడు, 5,000 లీటర్ల డీజిల్, 5,000 లీటర్ల పెట్రోల్, మొత్తం 14,000 వచ్చింది. కానీ ఇప్పుడు డిపార్ట్మెంట్ వారు ఏంటంటే కంటైనర్స్ ఏమాత్రం కొట్టడానికి అవకాశం లేదు, కొడితే మీ మీద కేసు అవుతుందని చెప్పారు. కాబట్టి నేను ఎటువంటి పరిస్థితుల్లో కంటైనర్స్లో డెలివరీ ఇవ్వట్లేదు. ఇకపోతే కస్టమర్లే కొంతమంది బాధపడుతున్నారు. ఎట్లాగంటే జనరేటర్స్ ఉన్న వాళ్ళు, తర్వాత పొలాల్లో కల్టివేషన్లో ఉన్న వాళ్ళు కూడా కొంచెం బాధపడుతున్నారు. వాళ్ళకి మేము చేసేది విజ్ఞప్తి అవుతే దయచేసి మీరు అందరూ కూడా కలెక్టర్ వారి దగ్గర నుంచి కలెక్టర్ ఆఫీస్ నుంచి పర్మిషన్ తెచ్చుకుంటే కొట్టడానికి మాకు ఏ రకమైన అభ్యంతరం లేదు. ఆయిల్ నిల్వలు మాత్రం పూర్తిగా ఉన్నాయి, సమృద్ధిగానే వస్తున్నాయని చెప్పి తెలియజేస్తుంది. అంటే ఎందుకని జనాలు ప్యానిక్ అయ్యారు, ఎందుకని ఈ పరిస్థితి అధికంగా బళ్ళలో ట్యాంక్ ఫుల్ చేయించుకున్న పరిస్థితి ఎందుకు వచ్చింది అనుకుంటారు? ఎందుకు వచ్చిందంటే ప్యానిక్ ఒకరి నుంచి ఒకరు బాగా భయపడటమే కానండి. రియల్గా అయితే నాకు ఎక్కడా కూడా ఆగిపోయిన బండి కనపడలేదు. బజార్లో కానీ ఎక్కడా కూడా ఆగిపోయిన బండి అయితే నాకు కనపడలేదు. నేను కూడా అబ్జర్వ్ చేస్తున్నాను. బళ్ళన్నీ తిరుగుతానే ఉన్నాయి, కానీ ప్యానిక్లో తిరుగుకెళ్ళారంటే దానికి కారణం ప్రత్యేకంగా ఏం చెప్పలేము. స్లాబ్ ఏమన్నా ఫిక్స్ చేశారా? కొంత పరిస్థితులు మెరుగుపడ్డాయి. కారుకింత, బండికి ఇంత, ట్రాక్టర్కి ఇంత పరిమితి ఏమన్నా ఉందా? ఇక్కడి వరకు కొడతామండి. నా దగ్గర ఉన్న స్టాక్స్ అయ్యేంత వరకు ట్యాంక్ ఫుల్ చేయడానికి నాకు ఏ రకమైన అభ్యంతరం లేదండి. ఎందుకంటే బిజినెస్ అనేది మేము ఏ రోజు ఆ రోజు ఇప్పటికప్పుడు తీసుకోవాల్సిందే. మేము రేషనలైజ్ చేయమని మాకు ఏ రకమైన ఆదేశాలు లేవు. ట్యాంక్లో మాత్రం కొట్టమని చెప్పారు, కానీ ఫలానా బండికి ఎంత కొట్టండి, ఫలానా దానికి ఎంత కొట్టండి అని మాకు ఏ రకమైన ఇన్స్ట్రక్షన్స్ లేవు. అంటే మీరు డబ్బాల్లో కొడుతున్నారని చెప్తున్నారు, పేపాల్లో వ్యానుల్లో తీసుకొచ్చి పెద్ద పెద్ద వ్యాన్, అవి బయట వాళ్ళు చూస్తుంటే బ్లాక్ లో అమ్మేసుకుంటున్నారేమో, బొంకు యజమానులు లేకపోతే ఎక్కడో బ్లాక్ చేసి అమ్మేస్తారేమో అన్న అలాంటి వారికి ఏం చెప్తారు? నేను చెప్పేది ఒకటండి, బ్లాక్ అనేది ఏ డీలరు ఏ పెట్రోల్ బంక్ వాహనం కూడా కావాలని చేయడం. ఎందుకనంటే సొంత వ్యాపారాన్ని ఎవరు కూడా చేతి ద్వారా పాడు చేసుకోరు. వాళ్ళు ₹1 పెట్రోల్ అమ్మితే వస్తుందో లాభం చూస్తారు, కానీ బ్లాక్ చేసి అమ్మాల్సిన అవసరం అయితే ఏ డీలర్కి ఉండదు. ఈ విషయంలో నేను ఏ డీలర్ కూడా ఈ బ్లాక్ మార్కెటింగ్ పాల్పడుతున్నాడంటే నేను దానికి అంగీకరించాను. అట్లా మీరు చూస్తున్నారు, ఇది చూస్తే కనుక ట్రాక్టర్కి హెవీ లోడ్ పెట్టుకుని చేస్తూ ఉంటారు. వాస్తవంగా ఇతను టిన్నుల్లో తీసుకెళ్లి ఎక్కడైతే ఈ ట్రాక్టర్ పనిచేస్తుందో, అంటే ఎలక్ట్రిక్ పోల్స్ కానీ లేకపోతే ఈ పొలాల్లో పెద్ద పెద్ద స్తంభాలకు కానీ ఈ ట్రాక్టర్ను వాడతారు. అటువంటిది ఈయనకి రాదు కాబట్టి, ఏది డబ్బాల్లో కొట్టట్లేదు కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో ఈ ట్రాక్టర్లు కూడా ఇక్కడికి తీసుకువచ్చి వీళ్ళు ఇక్కడ కొట్టించుకున్నారు. లేకపోతే వీళ్ళు జనరల్ గా డబ్బాలు తీసుకెళ్లిపోతారు, ట్రాక్టర్ కంటిన్యూగా అక్కడ పనిచేస్తూ ఉంటుంది, రోడ్డు మీదకి రావాల్సిన అవసరం వచ్చి ఉండేది కాదు. కానీ ఇప్పుడు తప్పనిసరి పరిస్థితిగా అధికారులు చెప్తున్నారు కాబట్టి, ప్రజలు ప్యానిక్ అయిపోయారు కాబట్టి, ఆ పరిమితికి పెంచి పెట్రోల్ డీజిల్ యూజ్ చేస్తున్నారు, స్టాక్ చేసుకున్నారు కాబట్టి తప్పనిసరిలో వాహనం వస్తేనే ఇక్కడ పెట్రోల్ కానీ డీజిల్ కానీ కొట్టే పరిస్థితులు అయితే ఉన్నాయి ఇక్కడ. రైట్ సాగర్, సో అది ప్రస్తుతం ఏలూరులో పరిస్థితి. ఇక హైదరాబాద్ నుంచి మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి విజయ్ కూడా లైవ్ లో జాయిన్ అయ్యారు. అయితే ప్రస్తుతం అటు కర్నూలులో సిచ్యువేషన్ తెలుసుకుందాం. మా ప్రతినిధి శ్రీరామ్ ఉన్నారు. శ్రీరామ్, మనం చూస్తున్నాం కదా, గత 2 రోజుల నుంచి కూడా ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయి. అయితే ఈ రోజు కాస్త పరిస్థితులు మెరుగుపడుతున్నాయంటూ కూడా పలు బంకుల వద్ద చెప్తున్నారు. ప్రస్తుతం మీరు ఏ బంకు వద్ద ఉన్నారు, అక్కడ సిచ్యువేషన్ ఏంటి?
శ్రీరామ్. ఇజ్రాయెల్ మధ్య యుద్ధ వాతావరణం తర్వాత హార్మోజ్ జలసంధి వ్యాపార సంబంధించినటువంటి వాణిజ్య వ్యవహారాలకు అంతరాయం ఏర్పడింది. ఆ ఎఫెక్ట్ అంతా కూడా దేశవ్యాప్తంగా నెలకొంది. అయితే గత 3 రోజులుగా ఏపీలో అనే జిల్లాల కేంద్రాల్లో ఇటు పెట్రోలు డీజిల్ కొరత ఏర్పడడంతో భారీ ఎత్తున వాహనదారులంతా కూడా క్యూగా ఉన్నటువంటి పరిస్థితి. అయితే తాజాగా ఈరోజు 2వ రోజు మనం విజువల్లో చూస్తూ ఉన్నాము. వాహనాలన్నీ కూడా దాదాపుగా 10ల సంఖ్యలో మాత్రమే వాహనాలు క్యూలో ఉన్నటువంటి పరిస్థితి. లేదంటే 2-3 రోజుల క్రితము దాదాపు 100ల వాహనాలన్నీ కూడా ఇక్కడికి చేరుకొని ఏదైతే ఇటు పెట్రోల్ డీజిల్ కొరత ఏర్పడుతుంది యుద్ధ వాతావరణ నేపథ్యంలో ఇటు పెట్రోల్ సంబంధించినటువంటి డీలర్స్ అసోసియేషన్ ఎవరైతే ఉన్నారో వారంతా కూడా కృత్రిమ కొరత సృష్టించి పెట్రోల్ డీజిల్ అమౌంట్ రేటు పెరుగుతుందనేటటువంటి ఏదైతే సోషల్ మీడియాలో అంతా కూడా ప్యానిక్ని ట్రోల్ చేసినటువంటి పరిస్థితి. ఇదంతా కూడా అధికారులు ఇప్పటికే ఏపీ సీఎంతో పాటు ఇటు అధికారులంతా కూడా అలర్ట్ అయ్యారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో దాదాపుగా 160 పెట్రోల్ బంకులు ఏవైతే ఉన్నాయో ఇందులో ప్రధానంగా 160 పెట్రోల్ బంకుల్లో వీఆర్ఓ స్థాయి అధికారులు కావచ్చు ఇటు పోలీస్ సెక్యూరిటీ నడుమ ఈ యొక్క పెట్రోల్ను పోయించుకొని ఈ వాహనదారులంతా కూడా వెళ్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉందో కొందరితో మాట్లాడదాము. అయితే ఇక్కడ ఉండే పంప్ బాయ్తో మనం మాట్లాడదాం. చెప్పండి, ఈరోజు పరిస్థితి ఎలా ఉంది, మొన్నటి వరకు ఎలా ఉంది? ఇవాళ నుంచి బాగుంది సార్, రష్ తగ్గింది, బాగా పెట్రోల్ బాగా దొరుకుతుంది, ఇబ్బంది లేదు. నిన్న మొన్నటి వరకు చాలా ఇబ్బంది పడ్డారు, ఇప్పుడు ఏం లేదు, బాగుంది. అధికారులు ఎలాంటి సూచనలు ఇచ్చారు? అంటే బాటిల్స్ లో పోస్తున్నారా పెట్రోల్? బాటిల్స్ కానీ లేదా బ్యారెల్స్, వాటర్ క్యాన్స్ అట్లాంటి ఏం లేదు సార్. మినిమం 300 చెప్పినారు, 300 అట్లా ఇస్తున్నాము. బాటిల్ లేవు, క్యాన్స్. మనం చూస్తూ ఉన్నాము. అయితే దాదాపు 2-3 రోజుల క్రితం వాహనదారులంతా కూడా ఈ పెట్రోల్ బంకులకు క్యూలు కట్టినటువంటి పరిస్థితి. అయితే వాటర్ బాటిల్స్ కావచ్చు లేదా వాటర్ క్యాన్స్, బ్యారెళ్లతో వాహనదారులంతా కూడా పెట్రోల్ బంకులకు పోటెత్తినటువంటి పరిస్థితి. అయితే ఈరోజు మనం చూసినట్లయితే ఎక్కడ చూసినా కూడా కర్నూలు జిల్లాలో దాదాపు 160 పెట్రోల్ బంకులు ఏవైతే ఉన్నాయో ఈ పెట్రోల్ బంకులను ఇప్పటికే జిల్లా కలెక్టర్ కావచ్చు లేదా ఎస్పీ నేరుగా ఈ పెట్రోల్ బంకుల్లో జరుగుతున్నటువంటి ఏదైతే కొడుతున్నటువంటి బంకుల్లోకి వెళ్ళి డైరెక్ట్గా ఇటు వాహనదారులతో కావచ్చు లేదా డీలర్స్తో మాట్లాడినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇప్పటికే దాదాపుగా 15 కేసులు బుక్ చేశారు. 150 లీటర్ల మేర పెట్రోల్ కావచ్చు లేదా 200 లీటర్లు డీజిల్ను కూడా సీజ్ చేశామంటూ కూడా అధికారులు చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే వాడుతున్నటువంటి పెట్రోల్ డీజిల్ కావచ్చు, ఈ డీజిల్ను ఎక్కువగా ఒక వ్యక్తి వాడాల్సినటువంటి ఇంధనం కంటే ఎక్కువగా వాడడంతోనే ఈ షార్టేజ్ వస్తుందంటూ చెప్పే పరిస్థితి. అయితే కొంతమంది వాహనదారులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. బ్రదర్ చెప్పండి, ప్రజెంట్ పెట్రోల్ డీజిల్ ఎలా ఉంది అసలు? గత 2-3 రోజులుగా అంతా సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది. అయితే మనం కొంతమంది ఉన్నారు, వారితో మాట్లాడదాం. బ్రదర్ ఎలా ఉంది? సప్లై చేస్తున్నారు, ప్రాబ్లం ఏం లేదు, అయితే ఎక్కువ లేదు, ప్రాబ్లం అయితే ఏం లేదు. 3 రోజుల క్రితం ఎలా ఉండేది? 3 రోజుల క్రితం కూడా ఇదే పరిస్థితే, ఇప్పుడు ఇదే పరిస్థితే. ఇప్పుడు ఫ్రీగానే వస్తాను, ప్రాబ్లం అయితే ఏం లేదు. 5-10 నిమిషాలు వెయిట్ చేయాలంతే. ఇది మొత్తం ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి ఏదైతే పెట్రోల్ బంక్స్ ఉన్నాయో ఇదంతా కూడా అధికారులు తనిఖీల తర్వాత సిచ్యువేషన్ అంతా కూడా కంట్రోల్లోకి వచ్చినటువంటి పరిస్థితి. ఎందుకంటే గత 3 రోజులుగా వచ్చినటువంటి సోషల్ మీడియాలో వచ్చిన ఏదైతే ఈ వార్తలు ఉన్నాయో వార్తల తర్వాత అధికారులంతా అలర్ట్ అయ్యారు. అలర్ట్ అయిన తర్వాత పెట్రోల్ బంకుల్లో తనిఖీలు నిర్వహించారు. ఇటు పెట్రోల్ బంకుల్లో ఉన్నటువంటి ఎవరైతే వాహనదారులు వాటర్ బాటిల్స్ కావచ్చు లేదా బ్యారెల్స్, వాటర్ క్యాన్లలో ఎక్కువగా వాటిని తీసుకెళ్లడం వల్ల వాడవలసినటువంటి ఇంధనం కంటే ఎక్కువగా వాడడంతో ఈ షార్టేజ్ వచ్చిందంటూ కూడా అధికారులు చెప్పేటటువంటి పరిస్థితి అయితే ఏర్పడింది.